హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని లైనింగ్ బ్లౌజ్ని ఫినిషింగ్గా ఎక్కడికక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం కొలుచుకుంటూ టాలీ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిగినర్స్కైనా సరే ప్రొఫెషనల్కైనా సరే ఫాస్ట్గా వర్క్ అయిపోయేటట్టుగా నేను ఈరోజు చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సరేనండి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ప్రతి పార్ట్కి కూడా లైనింగ్ అన్నది అటాచ్ చేసేసుకుని వచ్చిన వేస్ట్ని అంతా కూడా పక్కకు తీసి పెట్టేసి అప్పుడు ప్రశాంతంగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే వర్క్ ఒకటి ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లైనింగ్ అన్నది 2 ఇంచుల వెడల్పుని తీసుకున్నాను, అంటే ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది. హెమ్మింగ్ బెల్ట్ ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ని ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్ అంచుకు పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే స్టిచ్ చేస్తున్నారో అప్పుడే హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ స్టిచ్ చేసాము, తర్వాత హ్యాండ్ లైనింగ్ అతికించాము, అలా కాకుండా లైనింగ్ అంతా ఒక్కసారి అటాచ్ చేసేసుకుని చూసారు కదా, సేమ్ అదే హెమ్మింగ్ బెల్ట్ని మనం జాయింట్లు వేసుకొని పొడవుగా రెడీ చేసుకుని 2 హ్యాండ్స్ కూడా సేమ్ మెథడ్ కాబట్టి అదే హెమ్మింగ్ బెల్ట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు హెమ్మింగ్ బెల్ట్లో వేసే పని కంప్లీట్ అయిపోద్ది అనమాట ఒకే కుట్లోని. సరేనండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం హెమ్మింగ్ బెల్ట్కి టాప్ స్టిచ్ వేస్తాం కదా, ఇలా ఓపెన్ చేసి లైనింగ్ మీదకి కుట్టు వచ్చేటట్టుగా ఇలా వేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి మనకి వర్క్ అన్నది అయిపోతుంది. ఇప్పుడు మిషన్ కస్టమర్కి సెట్టింగ్లు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్కసారి మనకి కావాలి కాబట్టి 5వ నెంబర్కి అంటే పెద్ద కుట్టుకి మనం వేసుకుని ఇలా లోపల వైపుకి ఇలా లైనింగ్ హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డ్ చేసుకుని మధ్యలో చేసి ఈ పెద్ద కుట్టు వేస్తే చేతి కుట్లు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం ఆ కుట్టుని విప్పేసుకోవచ్చు. సరేనా? ఇలా కంటిన్యూగా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనకి మిషన్ సెట్టింగ్ మనకి నార్మల్ కుట్లోకి పెట్టేసుకుంటాం. సరేనా? ఇలా మనకి ఈ 3 పార్ట్స్కి హెమ్మింగ్ బెల్ట్ వర్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది ఫస్ట్లోనే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఎలా రెడీ చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని డాట్స్ వేసేసుకోవాలి. షోల్డర్కి సెంటర్లో ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా మనకి ఫోల్డింగ్ వస్తుంది చూసారా, అక్కడ మాత్రమే డాట్ వేస్తే భుజాలు జారకుండా ఉంటాయి. 6 ఇంచ్ మార్జిన్ తీసుకుని కనీసం 4 ఇంచుల వరకు పొడవు ఉండేటట్టు చూసుకుని ఇలా లైన్ గీసుకుని ఫస్ట్ లాక్ చేసుకోవాలి. అదే లైన్ స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ని కూడా లాక్ చేసేయాలి. సరేనండి. ఇలా ఇప్పుడు ఇలా లైన్ గీయడం అన్నది బిగినర్స్కి కంపల్సరీ. అదే బాగా కుట్టు అలవాటైన వాళ్ళకి చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని 6 ఇంచ్ మార్జిన్ని ఇలా ఇక్కడ 6 ఇంచ్ ఖర్చు తీసుకుంటామా, ఇక్కడ 4 ఇంచులకి అంతే. ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి 4 ఇంచులకి ఆటోమేటిక్గా మీకు ఈ లైన్ అన్నది వచ్చేయాలన్నమాట. సరేనా? ఇలా ప్రాక్టీస్ అవ్వాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. మీరు నార్మల్గా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే రకంగా డాట్స్ మార్కింగ్ పెట్టుకోవాలి. చిన్న సైజు కూడా టెక్నిక్ చూడండి. ఎప్పుడూ కూడా మనకి ఈ బ్లౌజ్ పొడవు కింద నుంచి మనం 2.5 ఇంచులు డాట్ అన్నది వేస్తాం ఎవరికన్నా సరే పొడవు మెయిన్ డాట్. కానీ చిన్న సైజుల వాళ్ళకి పైనుంచి చూసుకుని ఇలాగా ఒక 9.5 ఇంచీల వరకు లేదా 9 ఇంచుల అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5 ఇంచీలు అంటే ఇక్కడ 9.5 ఇంచుల వరకన్నా సరే పైనుంచి 9.5 ఇంచుల వరకన్నా ఈ డాట్ పొడవు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులకి ఫస్ట్ వదిలేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు మాత్రమే డాట్ పెడుతున్నాను. అదే మీడియం సైజ్ అయితే 2.5, బాగా పెద్ద సైజ్ అయితే 3. సరేనా? దాని తర్వాత కింద నుంచి 2 ఇంచులకి ఏ సైజు కన్నా ఇదే పద్ధతి. ఈ కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచుకి మనం ఇలా మార్కింగ్ చేసి తర్వాత ఇంకొక 6 ఇంచుకి చేస్తాం ప్రతి సైజుకి. ఈ చిన్న సైజుల దగ్గరికి వచ్చేటట్టుకి ఇక్కడే మనకి ఫోల్డింగ్ వస్తుంది. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను. ఈ సైజు డాట్స్ అన్నవి ప్రత్యేకించి మీకు వీడియో చేశానండి. క్లియర్గా నెమ్మదిగా చూడాలనుకుంటే అది మీరు చూడొచ్చు. సరేనా? ఇప్పుడు ఈ డాట్స్ కటింగ్స్ అన్నవి ఇక్కడ పెట్టేద్దాం. డాట్ కట్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ డాట్కి 2 కట్స్ని కలిపి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. మిగతావి పెద్ద సైజులు అన్నీ కూడా 2.5, ఒక చాలా చిన్న సైజు మాత్రమే 3 ఇంచులకి పెట్టుకుంటాం. సరేనా? ఇప్పుడు అలాగే సేమ్ ఇక్కడ నుంచి ఇలా ఈ కట్ట దగ్గర నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి మనం కలిపేసి లైన్ స్టిచ్చింగ్ చేస్తాం. సేమ్ అదే రకంగా వెంటనే మళ్ళీ 2వ పార్ట్ మెయిన్ డాట్ వేసేసుకోవాలి. వెంటనే కుట్ట అవుతూ ఉంటే మీకు పని వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ఈ నెంబర్స్ కూడా మర్చిపోకుండా సేమ్ ఒకే రకంగా డాట్స్ అన్నవి కూడా వస్తాయి. సరేనండి. దాని తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఉన్న కట్ని ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే కట్ట దగ్గరికి ఫోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మనం డాట్ పెట్టుకుంటాం. 1/4 ఇంచు మార్జిన్. ఇది ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. ఈ 1/4 ఇంచు దగ్గర నుంచి ఇలా పాదం ఖర్చు అనమాట. 1/4 ఇంచు దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా సన్నంగా స్టిచ్ చేసి ఎండ్ చేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగే వెంటనే హుక్కుల దగ్గర ఉన్న కట్ట దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోవడం, 2.5 ఇంచులకి పొడవు,
పావించేమో మనకి మార్జిన్. సరేనా? లైన్ మార్కింగ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదు మాకు స్టిచ్చింగ్ మీద గ్రిప్ ఉందంటే ఆ లైన్ కూడా మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలిపితే ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది కదా, చూడండి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం చూసారా కరెక్ట్గా 6 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసామా, అక్కడికే ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. చిన్న సైజులకి అలా వస్తుంది. పెద్ద సైజులకి 6 ఇంచ్ తర్వాత ఇంకో 6 ఇంచ్ పెడతాం కదా, రెండింటికి సెంటర్లో మనకి ఫోల్డింగ్ వస్తుంది. సరేనండి, ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని ఇక్కడికి ఈ లైన్ దగ్గరికి ఇలాగా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాం. అదే పెద్ద సైజులు అయితే 4 ఇంచుల వరకు కూడా తీసుకొస్తాం. అక్కడ లూజ్ ఎక్కువగా క్లాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ 3.5 ఇంచుల దగ్గరికి ఇలా ఎండ్ చేసేస్తాం. సేమ్ అదే రకంగా చూడండి. ఇటువైపు అంతకు ముందే కట్ పెట్టాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కటింగ్ పెట్టలేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ ఎలా తెలుస్తుందండి అంటే కనుక ఇక్కడ అంచుకి ఇలా మళ్ళీ ఫోల్డ్ ఇలా లైన్ గీసుకుంటే 2 అంచులు కలిపితే ఆటోమేటిక్గా ఒక కార్నర్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి 6 ఇంచ్ కిందకి అనమాట. సరేనా? ఇప్పుడు ఆ 6 ఇంచ్ దగ్గరికి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆ 6 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి పట్టుకుంటే ఇలా పట్టుకున్నామంటే మీకు ఈ డాట్ అన్నది వచ్చేస్తుంది. ఇది కూడా ముందు పెట్టినట్టుగానే 3.5 ఇంచుల పొడవు 1/4 ఇంచ్ మార్జిన్తో ఇక్కడ నుంచి ఇలా లైన్ మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్కి కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఒకదాని పక్కన ఒకటి పెట్టినప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఉన్నాయి కదా, అంటే ఈ హుక్ వైపు 2 అంచులు సమానంగా ఉన్నాయి లేవా అన్నది చూసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ కొన ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇలాగా ఒక 1/4 ఇంచ్ అంటే పాదం ఖర్చు మార్జిన్తో ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండో పార్ట్ కూడా సేమ్ అదే రకంగా ఇక్కడ ఎక్స్ట్రా మిగిలితే కట్ చేసి తీసేయండి ఖర్చుల వైపు. అలాగే ఇటువైపు కూడా ఒక 1/4 ఇంచ్ అన్నది షేప్ బెల్ట్ కొన వదిలేస్తే మీకు హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు స్ట్రైట్గా వస్తాయి. సరేనండి, ఇలా మనం ఒక పాదం వరుస 2 అంచులు పట్టుకుని ఒక పాదం వరుసతోనే మనం ఇలాగ కుట్టు అనేది వేస్తాం. దీనికి టాప్ స్టిచ్ వేయడం కన్నా ముందు ఎక్స్ట్రాగా ఉన్నది ఫస్ట్ మీరు ఎలాగ ట్రిమ్ చేసేస్తాం, తర్వాత టాప్ స్టిచ్ వేయకుండా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చూసారు హుక్ బెల్ట్లో ఐ బెల్ట్ 2 సమానంగా వచ్చేలేవా, ఇవి 2 కొలుచుకోవాలి. ఇంతవరకు పర్ఫెక్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్ జాయింట్లు ఉంటాయి చూసారా, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కిందకి నడుం వరకు 2 పార్ట్లు సరిపోయినాయి లేవా అన్నది చూసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది. లేదంటే ఇంకా మన చేతిలో ఛాన్స్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ పైకి ఖర్చులు బాడీ మీదకి ఉండేటట్టు బ్యాక్ సైడ్వి చూసుకుని బాడీ పైకి అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడికి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అన్నది హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. అలాగే సైడ్ జాయింట్ల వైపు కూడా ఎక్కువ తక్కువలు రాకుండా మనం ఇక్కడ కొలిచి చూసేసుకున్నాం. ఇప్పుడు హుక్ బెల్ట్ ఫోల్డింగ్ ఓపెన్గా ఉంటే 2 ఇంచీలు అంటే ఫోల్డింగ్తో 1 ఇంచ్ అనమాట. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ 6 ఇంచ్ అన్నది ఇక్కడికి ఇలా పెట్టి హుక్ బెల్ట్ వేసుకోవాలి. ఈ బాడీ అంచుకి ఈ హుక్ బెల్ట్ అంచు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి, దాని తర్వాత వెనక్కి తిప్పేసి ఇది ఆటోమేటిక్గా ఫోల్డింగ్లో ఉంది కదా, మనం హెమ్మింగ్ బెల్ట్ వేసాను చూసారా, ఆ ముక్కనే ఉంచుకుంటే ఈ హుక్ బెల్ట్ కూడా సరిపోద్ది. అంతా కూడా 2 ఇంచీలు వెడల్పుని కటింగ్ చేసుకుంటే వీటన్నిటికీ సరిపోద్ది అనమాట. పదే మనం వెడల్పులో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపుకి తిప్పేసి ఫోల్డింగ్ అంచంటే స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ పీసు ఐ బెల్ట్కి యూజ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచీలు వెడల్పు ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే 4 ఇంచీలు వెడల్పుని కటింగ్ చేసుకోవాలి. సరేనండి, ఫోల్డింగ్లో మీద 2 ఇంచీలు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు పై నెక్ దగ్గర ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసుకుని కింద ఒక 6 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ చేసేయండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ చేసేయండి. కుట్టు రైట్ సైడ్ వైపు వస్తుంది. ఇప్పుడు ఈ ఐ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇప్పుడు కుట్టు మీదకి పెట్టారనుకోండి, కరెక్ట్గా నేను చెప్పిన విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే 3/4 ఇంచ్ ఐ బెల్ట్ వెడల్పు అన్నది వస్తుంది. ఇలా అంచు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ 2వ అంచు ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అంచుకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ పైకి వచ్చేయాలి. ఆ తర్వాత నెక్ అంచుకి మిగిలినది కట్ చేసి తీసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో కూడా సమానంగా వచ్చేయాలి, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా ఎంతవరకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు కూడా కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఇలా మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు పైకి వచ్చేటట్టు రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి ఒక అంచు అంటే మరీ ఎక్కువ మార్జిన్ తీయకుండా లైట్గానే అంచులు కలిసేటట్టు పట్టుకుని చివరికి చేసి ఒక కుట్టు వేసేసుకుంటాం. కుట్టు చూస్తున్నారా రైట్ సైడ్ వైపుకి వచ్చింది. ఎప్పుడైనా జరీ అంచులు
దలసరిగా అంటే మనకి గుచ్చుకుంటాయని అన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు. ఇప్పుడు యథావిధిగా ఆ కుట్టు దగ్గరికి ఇలా తిరిగేసేస్తే రాంగ్ సైడ్ వైపుకి చక్కగా లైనింగ్ వైపు ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తారో అలాగే షోల్డర్ జాయింట్స్ అన్నవి చేసుకోవచ్చు. మనకి నెక్ దగ్గర ఒక పావించి డౌన్ చేస్తాం కదా, ఆ డౌన్ కూడా చేయొచ్చు. సరేనండి. కానీ అతిగా దలసరిగా ఉన్న క్లాతుల్ని స్టిచ్ చేస్తే కొద్దిగా దలసరి మనకి భుజం దగ్గర ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. కానీ మనకి గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ మెథడ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. సరేనా? ఈ రకంగా ఇప్పుడు చూసారు కదా, ఇవి మనకి దారాలు కట్ట బయటకి ఎక్కడ కనిపించకుండా షోల్డర్ మనకి ఓవర్లాక్ కింద అయిపోయినాయి. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్కి క్రాస్ ముక్కలు తీసుకోవాలి ఖచ్చితంగాని. అదే రకంగా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ బెల్ట్ అంచు బ్లౌజ్ అంచుకి పెట్టి పాదం వరుస ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తూ హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగిపెట్టి బ్లౌజ్ అంచుకి ఇచ్చామనుకోండి, మీకు ఒంటికి అద్దినట్టుగా మనకి మెడ దగ్గర ఎక్కడా కూడా మీకు అంటే మనకి లూజ్ లేకుండా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా రావాలి అంటే హెమ్మింగ్ బెల్ట్ని చూసారు కదా, కొద్దిగా లాగ పెడుతూ, అది ఎలాగ క్రాస్ కటింగ్ కాబట్టి లాగ పెడుతూ స్టిచ్చింగ్ చేస్తే ఇది వెనక్కి తిరిగేటప్పటికి చాలా స్టిఫ్గా తయారవుద్ది అనమాట. అందంగా మీకు ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా లాస్ట్ వరకు సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఉంచి మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఇలా ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అటువైపు ఈ ఖర్చు ఎంతైతే ఉందో దానికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది 1/4 ఇంచ్ మార్జినే ఉంది కాబట్టి ఈ మార్జిన్కి ఇలాగా ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచుని ఇలా ఫోల్డ్ చేస్తే 1/4 ఇంచ్ మార్జిన్తో మీకు పర్ఫెక్ట్గా హెమ్మింగ్ బెల్ట్ అన్నది వస్తుంది. ఇది రైట్ సైడ్ వైపు ఇలా మనం ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది మన చేతుల్లోనే ఉంది. ఎంత సన్నంగా కావాలి అన్నది మనం చూసుకుని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ మళ్ళీ లైనింగ్ మీదే కుట్టొచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే హెమ్మింగ్ బెల్ట్ అన్నది మీకు ఫినిషింగ్ అయిపోద్ది. తర్వాత మనం వెనక్కి తిప్పేసి చేతికుట్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా ఖర్చుల దగ్గర అంటే హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత కటింగ్స్ అన్నవి నెక్కి పెట్టొద్దు. క్రాస్ కటింగ్ బ్లౌజులకి రౌండ్ నెక్కలకి మనం కట్స్ పెట్టమండి. కట్స్ పెడితే ఏమవుతుందంటే మనకి నెక్ అన్నది లూజ్ అయిపోద్ది. పేపర్ క్యాన్వాస్తో మనం యూస్ చేసినప్పుడు డ్రెస్సులకి అలాగే బ్లౌజ్తో ఏదైనా సరే పేపర్ క్యాన్వాస్తో గట్రా యూజ్ చేసినప్పుడు మనం కటింగ్స్ అన్నవి పెడతాం, అది వెనక్కి తిరగాలి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ 2 లోపల వైపుకి లైనింగ్లు బయట వైపుకి ఇలా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు లోతు తీసుకోవాలి. లైనింగ్లు జాయిన్ చేసి హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఏదో ఒకవైపు లోతు అనేది తీసుకోవచ్చు. ఇది సెంటర్ పాయింట్ కదా, నాకు అటువైపు అయితే హ్యాండ్ బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు అటువైపు తీస్తాను. 2 ఇంచీలు ఖర్చులు భుజం వైపు వదిలేయాలి, అటువైపు నుంచి 2 ఇంచులు ఖర్చులు వదిలేయాలి. ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్ ఎలా తీసి ఇక్కడ ఏ సైజు వాళ్ళకన్నా ఇదే పద్ధతి 6 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలపాలి. ఇది ఒక ఎస్ మోడల్ వచ్చినట్టు వస్తుంది. లైట్గా 6 ఇంచు డౌన్ చేయాలంతే. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ ఒక కట్ పెడితే ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది మళ్ళీ ఒక్కసారి అంచులు జస్ట్ చిన్న కుట్ట వేసేసుకుంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు బిగినర్స్కి ఇబ్బంది ఉండదు. సరేనండి. దాని తర్వాత ఇలా చూసుకుంటే చూసారు కట్ ఇది బ్యాక్ సైడ్కి వచ్చింది అంటే ఈ హ్యాండ్ కాదనమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ చూస్తే కట్ ఫ్రంట్ వైపు వచ్చింది అంటే ఇటువైపు ఈ హ్యాండ్ అనమాట. ఇలా చూసుకుని ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ మనకి బ్లౌజ్ భుజం కుట్టు దగ్గరికి ఇలా వచ్చేటట్టు ఇలా పట్టుకుని చక్కగా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి, హ్యాండ్ అనేది పై భాగం వైపు ఉండాలి. 2 అంచులు కలిపి ముందు ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ నుంచి ఇలా కొలుచుకుంటూ రావాలి. ఇలా నీట్గా 2 అంచులు పట్టుకొని కొలుచుకొని ఆ చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. పాదం ఖర్చు కన్నా ఒక రవ్వంత కొద్దిగా ఎక్కువ మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి. మరీ 6 ఇంచు కాదు, కొద్దిగా 1/4 ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువగానే మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ పిన్ ఉన్న దగ్గర మీకు పెట్టడం ఇబ్బందిగా ఉంటే ఆ పిన్ ఇప్పుడు తీసేయచ్చు. ఇప్పుడు నీట్గా ఏముంది బాడీ అంచుకి హ్యాండ్ అంచుని పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. సరేనండి. ఈ రకంగా 2 అంచులు కలిపి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. నీట్గా మీకు ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. ఎక్కడ ముడతలు రాదు. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది ఉండాలి. సరేనండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సేమ్ ఇదే రకంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఈ బ్లౌజు 26 ఇంచీలు నడుము అనమాట. 26లో సగం 13, 13లో సగం 6.5 ఇంచీలు. సరేనా? ఈ కొలతలతోనే మనం అంటే ఈ నడుము కొలత ఎంతైతే మీరు కటింగ్ చేశారో దానికి సగం చేయాలి, ఆ సగాన్ని మళ్ళీ సగం చేయాలి. ఆ నడుములో సగ భాగం అన్నది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ 1 ఇంచు నుంచి మనం కొలుచుకుంటూ వచ్చి 13 ఇంచీలు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎంత మిగిలిందో చూసుకోండి. ఇలా చూసుకుంటే నాకు 4.25 ఇంచీలు మిగిలింది. ఎంత అయితే మిగులుతుందో దాన్ని సగం చేసి
సగం అటువైపు సగం ఇటువైపు పెట్టేయాలి. అంటే 2 ఇంచీల ఒక గీత 2.1 అనమాట. ఇటువైపు పెట్టాము, అలాగే ఆ 2.1 అది ఇటువైపు కూడా పెట్టేసాం. దానివల్ల ఏంటంటే నడుములో సగ భాగం అన్నది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ సెంటర్లో మీకు మిగులుతుంది, మిగతాది సైడ్ని ఖర్చులకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు నడుములో 4వ వంతు 6.5 ఇంచీలు వచ్చింది కదా, అది హుక్ బెల్ట్ దగ్గర నుంచి 6.5, ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా 6.5. కొంతమంది నెక్ లూజ్ అవుతుంది అని అంటున్నారు. ఐ బెల్ట్ వదలకూడదు, ఐ బెల్ట్తో పాటు కొలిచి 6.5కి మార్కింగ్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు హ్యాండ్ అంచుల్ని ఇలాగ ఫోల్డ్ చేయండి. హ్యాండ్ అంచు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ లూజు ఎంతకని మార్కింగ్ పెట్టారో దానికి ఇప్పుడు ఆ లూజు సేమ్ మార్కింగ్ పెట్టేసుకోండి. గుర్తు లేకపోతే కనుక 2 ఇంచులు ఎలాగ ఖర్చులు కదా, ఆ టేప్ నుంచి 2 ఇంచులు ఖర్చులు వదిలేసినా తెలిసిపోద్ది. ఇప్పుడు 5.5 ఇంచ్ అంటే 4.5 ఇంచులకి నేను లూజ్ పెట్టాను, సరేనండి. 4.5 ఇంచులు లూజ్ పెట్టాను. ఇప్పుడు ఈ 2 ఇంచుల ఖర్చులకి ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి లోపలికి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, అయినా సరే ఒకవేళ లేకపోతే అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా లైను కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి మన నడుము మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్కి కలపాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకి సరిపోద్ది. లేదు ఇక్కడ కూడా అంచులు కనిపించకుండా స్టిచ్చింగ్ కావాలి అంటే కనుక ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో 2 అంచులు కలిపి చక్కగా ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఒక పిన్ పెట్టండి. తర్వాత చంక భాగం దగ్గర కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని చంక భాగం దగ్గర మనం మార్కింగ్ చేసిన లైన్ మీద ఒక పిన్ పెట్టండి. అలాగే నడుము దగ్గర ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నడుమ మార్కింగ్లు 2 కలిసేటట్టు పట్టుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తే మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇంకా సైడ్ ఉన్న అంచులు ఉన్నాయి చూసారుగా, అది ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా ఇలా లైట్గా ట్రిమ్ చేసుకోవాలి. స్ట్రైట్గాని ఇలాగా ట్రిమ్ చేసుకోండి. ఇలా అయితేనే మీకు ఈ ఇంటర్లాక్ లేనప్పుడు మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ వైపు కుట్టు వేసుకుంటాం. అంచులు పర్ఫెక్ట్గా మనం కొలిచి కటింగ్ చేస్తేనే స్ట్రైట్ కుట్టు వేసిన తర్వాత మనం అనుకున్న ఫిట్టింగ్కి అక్కడ ఫిట్టింగ్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు రైట్ సైడు ఇలా తిప్పి మనం ఎలాగ కటింగ్ కరెక్ట్గా స్ట్రైట్గానే చేసాం కాబట్టి నీట్గా 2 అంచులు కలిపి పట్టుకుని ఒక పాదం వరుస మనం ఇలాగ స్టిచ్చింగ్ అన్నది ఇలాగ చేసేసుకోవచ్చు. 2 ఇంచులు ఖర్చులు బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మ్యాజిక్లు మనం చేసుకోవచ్చు, సరేనండి. తర్వాత ఇలాగ మనం రివర్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ కుట్టు దగ్గర కొద్దిగా గోరుతో ఇలా అన్నామంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. అప్పుడు ఇలా నార్మల్గా యథావిధిగా మళ్ళీ రాంగ్ సైడ్ వైపుకి ఇలాగ తిప్పేసుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడు మనం మార్కింగ్ చేసుకుని కొలుచుకొని మన బ్లౌజ్ సైజుకి ఫిట్టింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద నీట్గా స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ చంక కుట్లు 2 కూడా ఒకదాని మీద ఒకటి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి ముందు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత సైడ్ మన ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నడుం మార్కింగ్లు ఉన్నాయి చూసారా, అవి కూడా ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుని మళ్ళీ గట్టిగా పట్టుకుని స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ ఫిట్టింగ్ అయింది. దాని తర్వాత ఆ కుట్టు తర్వాత ఒక పాదం వరుస మార్జిన్తో అంటే పావించు మార్జిన్తో ఇంకొక 2 కుట్లు అన్నవి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, ఇప్పుడు నీట్గా మీకు ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఫిట్టింగ్ అయిన తర్వాత చూసారా ఎంత బాగుందో, దారాలు ఒకట ఏవి కనిపించవు అనమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని స్ట్రైట్గా ఎదురెదురుగా రావాలి, ఇలా ప్లస్ మార్క్ అన్నది రావాలి. ఇదే రకంగా రెండో వైపు ఫిట్టింగ్ కూడా చేసేసుకోండి. ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత బ్యాక్ పార్ట్ లుక్ ఇలా వస్తుంది. తర్వాత హెమ్మింగ్ బెల్ట్లు మెడకి నడుముకి వేసేసుకుంటే సరిపోద్ది, హ్యాండ్కిని, సరేనండి. ఫ్రంట్ వైపు లుక్ ఇలా వచ్చింది. ఇలా ఫినిషింగ్గా ఎక్కడికక్కడ టాలీ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకో హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.